హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ నేను ఒక 9+మంత్స్ కిడ్స్‌కి దాల్ కిచిడి చూపిస్తున్నాను. సో, ఒక చిన్న టీ గ్లాస్‌లో 3/4 గ్లాస్‌కి అయ్యేటట్టుగా రైస్, పెసరపప్పు, కందిపప్పు తీసుకున్నాను నేను. ఇట్లా ఒక 3/4 గ్లాస్ అయ్యే విధంగా తీసుకున్నాను. ఒక స్మాల్ టీ గ్లాస్ క్వాంటిటీలో 3/4 గ్లాస్ అనమాట. కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఆయిల్ యూజ్ స్టార్ట్ చేశారంటే ఒక 1 స్పూన్ ఇది, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఘీ అలా వేసుకోండి. ఇక్కడ కొంచెం ఆవాలు, జీలకర్ర, దబ్బ మినపప్పు ఉంటుంది కదా, అవి 3 కొంచెం యాడ్ చేశాను. 2 వెల్లుల్లి రెబ్బలు పొట్టు ఒలుచుకుని క్రష్ చేసి పెట్టుకున్నాను. సో, ఆ వెల్లుల్లి రెబ్బలు 2 కూడా యాడ్ చేసేసాను అనమాట. కొంచెం ఆనియన్స్ అండ్ కొంచెం టొమాటో అనేది యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం అనమాట. మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంది అంటే అది కూడా మీరు యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు. సో, ఫ్రెష్గా కరివేపాకు ఉంది అంటే అది కూడా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. సో, ఇక్కడ నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. రైస్, పెసరపప్పు, కందిపప్పు 3/4 గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాం కదా, వాష్ చేసి పెట్టుకున్నాను. మీకు టైం ఉంది అంటే మీరు సోక్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకు టైం లేక నేను డైరెక్ట్ కుక్ చేసేస్తున్నాను అనమాట. సో, ఇక్కడ 3/4 గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాం ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి. ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో, 1, 2 అండ్ 3 అనమాట. సో, వీళ్ళకి బాగా సాఫ్ట్గా మెత్తగా అయిపోవడానికి మిక్సీ పట్టే అవసరమే లేకుండా ఎక్స్ట్రా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో, తీసుకున్న క్వాంటిటీకి 3 గ్లాసెస్ వాటర్ నార్మల్గా యాడ్ చేసుకోవాలి మనము. ఎక్స్ట్రా సాఫ్ట్గా మెత్తగా కుక్ అవ్వడానికి దాల్ కిచిడి అనేది మిక్సీ వేసే అవసరం లేకుండా ఎక్స్ట్రా ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం ఒక 1 పించ్ టర్మరిక్ పౌడర్ అనమాట. ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నా 1 పించ్. ఈ కారం ప్లేస్లో మిరియాలు దంచుకుని వేయొచ్చు. వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాం కదా, అక్కడే మిరియాలు కూడా దంచి వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనేమంటే లైట్గా 1 పించ్ మిర్చి పౌడర్ యాడ్ చేశాను. మిరియాలు దంచి వేయలేదన్నమాట. సో, దీని ప్లేస్లో మిరియాలు కూడా దంచి వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ అనేది ఆప్షనల్ అనమాట. నేనైతే చప్పదనం తెలియకుండా ఉండడం కోసము లైట్గా యాడ్ చేశాను. సాల్ట్ అనేది 1 పించ్ నేను యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అనమాట. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ అనేది. సో, నెక్స్ట్ రైస్ అంతా వేసేసి కుక్కర్ పెట్టేసుకోవడమే అనమాట. సోక్ చేస్తే 4 విజిల్స్ సరిపోతాయి. సోక్ చేయకపోతే ఒక 6 విజిల్స్ అట్లా ప్లేస్ చేసుకోండి. సో, విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు చూస్తే ఈ దాల్ రైస్ లేదంటే దాల్ కిచిడి అనేది మంచిగా